హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మా ఛానల్ ఓపెన్ చేస్తారా? అయితే చిన్న ఫేవర్ చేసి పెట్టండి. కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ఫాస్ట్గా అందుతాయి బెల్ కొట్టడం వల్ల. Audio Jungle. Hey sister, my bike. Hey sister, ఏమైంది? ఎవరైనా ఏమన్నా అన్నారా? హలో, ఎందుకు ఏడుస్తున్నావు? అలా చెప్పకుండా నాకు ఎలా అర్థమవుతుంది? సమస్య ఏంటి నాకు చెప్పు. ఒక నిమిషం ఆగు. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అక్కడ బైక్ మీద ఉన్న ఒక అమ్మని చూసారా? చూశాను. మేబీ ఆమె ఫస్ట్ పీరియడ్ అనుకుంటా. భయపడుతూ ఏడుస్తూ ఉంది. ఆమెకు కాస్త హెల్ప్ చేస్తారా మీరు? యా షూర్. రండి. ఒక్క నిమిషం. అక్కడ మెడికల్ షాప్ ఉంది, మీరు వెళ్ళి 2 టిష్యూ ప్యాకెట్లు తీసుకురండి. ఓకే. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ వయసులో ఇదంతా సహజమే. నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి కాదు, పెద్దదానివి అయ్యావు. భయపడకు, ఏం కాదు. ఓకే. ఈ వయసులో ప్రతి అమ్మాయికి ఇది సహజమే. నేను కూడా దీన్ని ఫేస్ చేశాను. ఇప్పటి నుండి ప్రతి నెల నీకు ఇలాగే అవుతుంది. పోను పోను నీకే అలవాటు అవుతుంది. ఏడవద్దు, రాను రాను నీకే అలవాటు అయిపోతుంది. దీనికి ఏడుస్తారా పిచ్చి పిల్ల? ఇదిగోండి, వాష్రూమ్స్ అక్కడ ఉన్నాయి. పదా. ఎక్కడమ్మా మీరు ఉండేది? 7 roads. సరే రా వెళ్దాం. ఆటో. 7 roads.
వద్దన్నా వద్దన్నా ఇప్పుడే కదమ్మా అన్నకి ఉన్నాయి. పిలిచావు, అప్పుడే దూరం చేస్తున్నావా? పర్లేదు తీసుకో. థ్యాంక్స్ అన్నా. ఓకే అమ్మా. బాయ్. మీరెందుకు ఆ అమ్మాయికి ఇంత హెల్ప్ చేశారు? ఆ అమ్మాయి స్థానంలో నా సిస్టర్ ఉంటే మా అమ్మ ఇలానే చేసేది. ఇక్కడ నేను ఇదే చేశాను. అలాంటి సిచ్యువేషన్లో ఎవరున్నా నేను హెల్ప్ చేస్తాను. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, ఎందుకంటే మీకు ఆ అమ్మాయి తెలియకుండానే హెల్ప్ చేశారు. ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. నేను మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని. నా మానవత్వాన్ని నేను చూపించాను అంతే. అందరూ మీలానే ఆలోచిస్తే చాలా బాగుంటుందిగా. ఎనీవే, ఒక అమ్మాయిని చూసి అమ్మాయిలా కామెంట్ చేసే ఈ జనరేషన్లో ఒక అబ్బాయిగా మీరు ఒక అమ్మాయికి హెల్ప్ చేశారు. హ్యాట్స్ అప్. మీకు చాలా థ్యాంక్స్. ఎందుకు? ఒక అమ్మాయిగా సాటి అమ్మాయికి హెల్ప్ చేశారుగా, అందుకు. మీరేమనుకున్నంటే మీతో ఒక కప్పు కాఫీ తాగొచ్చా? నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను కాఫీకి రమ్మని పిలిచింది. అది మీరే. పదండి వెళ్దాం.